అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో రేపు జరగబో పంచాయతీ ఎన్నికలలో పాల్గొంటున్నటువంటి ఓటర్ మహాశయులందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు. ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మంచి అభ్యర్థిని సర్పంచ్గాను మరియు వార్డు సభ్యులుగాను ఎంపిక చేయడం ద్వారా ఆ గ్రామ అభివృద్ధి సాగుతుందని, ఆ గ్రామ ప్రజల మౌలిక వసతుల కల్పనలో మంచి అవకాశాలు ఉంటాయని చెప్పి మీరందరూ భావించి మంచి అభ్యర్థికి ఓటు వేసే విధంగా మీరందరూ నిర్ణయం తీసుకోవాలని చెప్పి మా గ్రామ స్వరాజ్య సాధనా సమితి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. గ్రామాభివృద్ధిలో పంచాయతీ పాలకవర్గం ప్రధానమైన పాత్ర పోషిస్తూ ఉంది. ఆ యొక్క అవసరాలు తీర్చే సమయంలో ఆయా వార్డు అభివృద్ధి కోసం పాటుపడడానికి ఆ వార్డు సభ్యుల పాత్ర కూడా ఆ పంచాయతీ పాలకవర్గం పరిపాలనలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటాయి. కాబట్టి వార్డు సభ్యుల నుంచి సర్పంచ్ వరకు మంచి అభ్యర్థిని ఎంపిక చేసుకోవడమే మన యొక్క ఓటుకు సంబంధించినటువంటి ప్రధాన పాత్ర. ఈ ఓటుని ప్రలోభాలకు పాల్పడి ఏదైనా ధనానికి, మద్యానికి, మాంసానికి పాల్పడి మీరు కనుక ఓటుని సద్వినియోగం చేసుకోకపోతే మీ భవిష్యత్తు దుర్వినియోగం అవుతుందని చెప్పి మీరు భావించాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉచితంగా ఇచ్చిన ఈ ఓటుని మీరు నిక్కచ్చిగా, నిజాయితీగా మీరు మంచి అభ్యర్థికి ఓటు వేయడం ద్వారా మీ భవిష్యత్తుని, మీ గ్రామాభివృద్ధిని, గ్రామ భవిష్యత్తుని మీరు నిర్దేశించిన వారు అవుతారనేది మా అభ్యర్థన. తప్పనిసరిగా ఓటును సద్వినియోగం చేసుకోండి, మంచి అభ్యర్థికి ఓటేయండి. తద్వారా గ్రామాభివృద్ధికి మీ అందరి ఓటు ద్వారా ఆ యొక్క అవకాశాన్ని మంచి అభ్యర్థికి ఇవ్వండి అని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. గ్రామంలో అనేక వసతులు కల్పించాలన్నా, ప్రభుత్వం చేపట్టే అనేక ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలకి అందించాలన్నా పంచాయతీ పాత్ర కీలకమైంది. ఆ పంచాయతీ పాలకవర్గం ఆ యొక్క నిర్వహణ బాధ్యత నిర్వహిస్తూ ఉంటుంది. కాబట్టి సమర్థత కలిగిన మంచి అభ్యర్థుల్ని ఎంపిక చేసుకోవడం ద్వారా ఆ ప్రభుత్వ ఫలాలు, ఆ పంచాయతీ పరిపాలనలో ప్రయోజనాలు మీకు అందుతాయని చెప్పి కోరుకుంటూ తప్పనిసరిగా మంచి అభ్యర్థికి ఓటు వేస్తారని చెప్పి మీ అందరినీ కోరుకుంటా ఉన్నాను. అలాగే గత రెండు దఫాలుగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో విజయం సాధించినటువంటి అభ్యర్థులందరికీ మా యొక్క శుభాకాంక్షలు. అలాగే ఏకగ్రీవంగా ఎన్నిక కాబడినటువంటి అనేక మంది సర్పంచులకు కూడా మేము వారిని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ 3వ విడత ఎన్నికల్లో కూడా ప్రశాంతంగా ఎన్నికలు జరిగి మంచి అభ్యర్థుల ఎంపికలో ఈ యొక్క ఓటర్లు విజయవంతం కావాలని, వారి ఓటు ద్వారా మంచి అభ్యర్థులు గ్రామ పంచాయతీ సర్పంచులుగా, పాలకవర్గ సభ్యులుగా ఎంపిక కావాలని చెప్పి మరొకసారి గ్రామ స్వరాజ్య సాధనా సమితి మీ అందరినీ అభ్యర్థిస్తూ ఈ యొక్క రేపు జరగబో ఎన్నికలకి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం.